నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా క్రికెటర్లు T20 ప్రపంచ కప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్సీలు. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపిన మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ శ్రేణులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. వాంకడేలో భారత ఆటగాళ్లకు ఘన సన్మానం. టీమిండియా సభ్యులందరూ వందే మాత్రం పాటను పాడుతూ ఫ్యాన్స్ లో జోష్ నింపిన వైనం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లో క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు. ఎమ్మెల్యేలు కీలక నేతల వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండే విఠల్, MS ప్రభాకర్, భానుప్రసాద్, సారయ్య, యగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ప్రతి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తంగుటికి చేరిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎమ్మెల్యేలు కీలక నేతల వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దండే విఠల్, MS ప్రభాకర్, భానుప్రసాద్, సారయ్య, యగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ నివాసంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, ప్రతి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తంగుటికి చేరిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమపైనే దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే, ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే, ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనను అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు.
అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో గొడవలో వేరే లొకేషన్ టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14న జరిగితే 9 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయతనం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ. అంటే కనీసం సీన్లో కూడా లేని వ్యక్తిని. ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా. నిన్న మధిర క్యాంప్ కార్యాలయంలో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్స్ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అగ్ని ప్రమాదానికి తనిఖీ చేయడానికి సోమవారం భోపాల్ నుంచి హెచ్ఈఎల్ బృందం వస్తున్నట్లు డిప్యూటీ సీఎం కు వెల్లడించారు. బీటీపీఎస్ అధికారులు, బీహెచ్ఈఎల్ నిపుణులు పరిశీలన అనంతరం అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా వివరాలు, సమగ్ర నివేదిక పునరుద్ధరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ను ఆరాధించే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆశయాలను, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని, వైఎస్ఆర్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తోందని వివరించారు. పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, మహబూబ్ నగర్ పట్టణంలో కాటన్ మిల్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంపీ డీకే అరుణ సందర్శించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచిన తన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్లమెంట్లో పాలమూరు గలం వినిపిస్తోందని అన్నారు. అరుణమ్మ గతంలో ఈ జిల్లాలో అనేక సేవలు అందించింది, మంత్రిగా కానీ శాసనసభ్యురాలుగా కానీ. మళ్ళీ ఆమె సేవలు మోదీ గారి నాయకత్వంలో పాలమూరు జిల్లాకు లభించాలనేటటువంటి ఒక ఆలోచనతో ప్రజలు నన్ను గెలిపించింది, అభివృద్ధి కోరుకునేటటువంటి ప్రజలందరూ కూడా. సో తప్పకుండా జిల్లా అభివృద్ధి, పార్లమెంట్ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తా. అదేవిధంగా ప్రజలు ఏ ఆకాంక్షతో నన్ను ఇక్కడ గెలిపించినో ఆకాంక్షలకు తప్పకుండా వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉండి వాటిని పరిష్కరించే దిశగా, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా, అభివృద్ధి పట్ల ముందుకు పెట్టేటువంటి దిశగా పనిచేస్తారని చెప్పి సందర్భంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ
కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ మండలాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అడిగినటువంటి పనుల విషయంలోనే కానీ లేదా ఈ మాకున్న పార్లమెంట్లో జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ పూర్తిగా దానిపైన దృష్టి పెడతాను. వాటిని సాధించడానికి అభివృద్ధి నా శాయశక్తి కృషి చేస్తాను. ఎల్లప్పటికీ కూడా పార్లమెంట్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వెళ్తాను. ఎక్కడెక్కడైతే కార్యక్రమాలు ఉంటాయో ప్రజల్ని కలుసుకోవడానికి, ప్రజలకు అందుబాటులో వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటనలు జరుగుతున్నాయి. అదేవిధంగా పార్లమెంట్ సమయంలో పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్లో ఉండాలి, ఢిల్లీకి వెళ్తా. సో ఇంకా అభివృద్ధి పనుల కోసం రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటిని సాల్వ్ చేసుకోవడం కోసం, వాటిని సాధించుకోవడం కోసం ఢిల్లీ వెళ్ళాల్సినప్పుడు ఢిల్లీకి వెళ్తా. సో ఇక్కడ అక్కడ పనులు సాధించుకోవడానికి ఢిల్లీలో ఉంటాను, పార్లమెంటులో పాల్గొనడానికి ఢిల్లీలో ఉంటాను, ప్రజల మధ్యలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో. విద్యార్థుల్లో సామర్థ్యాల అభివృద్ధికి ఉపాధ్యాయులు శక్తివంతన లేకుండా కృషి చేయాలని ఎజ్జర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వర్రావు ఎన్ఆర్ఈ పిలుపునిచ్చారు. ఇక ఈ ఎజ్జర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 6 మండలాల్లోని సుమారు 150 మంది ఉపాధ్యాయులకు 9 రోజుల పాటు నిర్వహిస్తున్న టీచ్ టూల్స్ శిక్షణ కార్యక్రమానికైనా శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానంగా ఉపాధ్యాయులు నేటి ఆధునిక పోకడలకు అనుగుణంగా విద్యా విధానంలో వస్తున్న మార్పులు అనుగుణంగా శిక్షణను పొంది ఈ మౌలిక అంశాలను తరగతి వరకు చేర్చాలని సూచించారు. స్థితిగతులను, విద్యార్థుల మానసిక స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అంకిత భావంతో నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యారంగపరమైన అంశాలు తలెత్తిన సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తన శాయశక్తులా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. టెక్నాలజీని మనం ఒప్పుకోవాలి, టెక్నాలజీని అందుబాటులో తీసుకొని టెక్నాలజీ ద్వారా మనం రావాలి. చాలామంది ఉపాధ్యాయులకు ఇప్పుడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు, కానీ నేర్చుకోవాలి తప్ప. నేర్చుకుంటేనే మనం ఇంకా మెరుగైన విద్యాబోధనని మన పిల్లలకు అందించగలుగుతాం. ఈరోజు విండోస్ అంటే కొంతమందికి తెలియదు, విండోస్ అంటే ఏంటి, అట్లా అదొక ఆపరేటింగ్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి తప్పదు. ఎందుకంటే ఇంత సీనియర్ ఉపాధ్యాయులు ఎంతో చెప్పగల బోధనా శక్తి మనలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రతి సందర్భంలో కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. టెక్నాలజీ లేనిదే మనం ఎందులో కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి దయచేసి మన ట్రైనింగ్స్ ప్రోగ్రాంలో టెక్నాలజీని కూడా మనం అందుబాటులో తీసుకొని మనం ముందుకెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు చదువుకున్న కాస్త వస్తే డబ్బున్న వాళ్ళందరూ నేను పెట్టిన స్కూల్లో ఎక్కడైనా చదువుకోగలరు. కానీ ఇప్పటికి కూడా 60-70% విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడి ఉన్నారు. మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆధారపడిన వాళ్ళ పిల్లలందరికీ ఉద్యోగాలు రావడం లేదా? ఈరోజు కూడా ఏ గవర్నమెంట్ టెస్టులు రాసినా, ఎక్కడ ఏం చేసినా ఎక్కువగా ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి తెలుసు లైఫ్ ఎట్లా ఉంటుందో, లైఫ్ ఎట్లా ఉంది. నేను మనందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళం, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళని. మీకు ఒక ఆదర్శం అంటే గుర్తొస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ అంటే బాగా ఇష్టమైంది. మా హెడ్ మాస్టర్ ఎప్పుడు అంటే మనం నోట్స్ రాస్తే చెక్ చేసేవారు. నోట్స్ రాసి చెక్ చేయమని దాని మీద వెరీ గుడ్ గుడ్ అని ఏదో ఒకటి రాసి సైన్ చేసేవారు, ఇన్షియల్ వేసేవారు. గ్రీన్ పెన్తో ఇన్షియల్ వేసేవారు. ఎప్పుడు ఆ గ్రీన్ పెన్ ఎప్పుడంటే బాగా చదువుకోవాలి, ఆ స్థాయికి మనం చేరుకోవాలి అంటే గ్రీన్ పెన్తో సంతకం పెట్టే స్థాయికి చేరుకోవాలని చిన్నప్పటి నుంచి కలగా ఉండేది. ఈరోజు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కేసీఆర్ శిష్యుడని, మీరు ఇలాంటి 100 కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదన్నారు. ప్రజలకు హామీనిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని, ఇంకో సంవత్సరం అయితే డైరెక్టర్ గా ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డం తిరుగుతాం, ఏం చేస్తారో చేసుకోండి అని కౌశిక్ రెడ్డి తెలిపారు. మిమ్మల్ని అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని, కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోని కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు ఓపెన్గా
ఓపెన్గా వేడి చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకే అడ్డం తిరుగుతా ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరి. పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళా మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తుపెట్టి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి గ్రామాన్ని ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ క్రమంగా తీర్చిదిద్దుతామని కొవ్వూరు ఎమ్మెల్యే రెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వేరు భావాలు కలిగిన వాళ్ళు. గాంధీజీ అహింసావాది, అల్లూరు సీతారామరాజు ఒక యోధులు, స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు. కాబట్టి వారిద్దరిది గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం. అందులో ఈ చిన్నారులు మధ్య ఈ అల్లూరు సీతారామ జయంతి జరుపుకోవడం, వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం. ఈ పల్లెపాడు నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం, నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కురుమ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో తోటి ఎమ్మెల్సీలతో పాటు యజ్ఞ మల్లేశం కురుమ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఊహకందని పరిణామం చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కురుమతో పాటు మరో 5 ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజ్, సారయ్య, దండే విఠల్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన షాక్ తగిలింది. వారందరూ ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనం రేపింది. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్ల భారాసకు కోలుకోలోని దెబ్బ తగిలిందని, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కాంగ్రెస్ లో చేరడంతో చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నారాయణపురం కాలనీ వాసులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడకుదిటి ఈశ్వర్రావు గారును శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలో జంగిల్స్ ఉన్న కారణంగా వెంటనే జంగిల్స్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రైతులకు ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి సాగునీటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. నిజాంపేట మండలంలోని రజాక్పల్లి, కాసింపూర్ గ్రామాల్లో నీటి స్వచ్ఛతపై కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రామాలలో ప్రజలకు సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీటిని కేంద్ర బృందం సభ్యులు ఇంటింటికి తిరుగుతూ నల్లాలను పరిశీలించారు. మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటిని కేంద్ర బృంద సభ్యులు పరిశీలించడం జరిగిందని, నీటి యొక్క నాణ్యత తెలుసుకోవడానికి పీహెచ్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, పరీక్షలు నిర్వహించిన వేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ సూపర్వైజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, జిల్లా ల్యాబ్ స్టాఫ్ సామయ్య, పంచాయతీ కార్యదర్శి గీతాంజలి, ఫీల్డ్ అసిస్టెంట్ మహాంకాళి తదితరులు పాల్గొన్నారు. రజాక్పల్లి గ్రామానికి సెంట్రల్ టీం జల జీవన్ మిషన్ కేంద్ర సభ్యులు ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించి ఈ గ్రామంలో మంచినీటి సరఫరా, మిషన్ బయట వాటర్ ఎలా సరఫరా జరుగుతున్నది, వాటి క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని పరీక్ష చేయడానికి జలజీవన్ టీం కేంద్ర సభ్యులు ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా ఈ రజాక్పల్లి గ్రామం అంతా కూడా మేము పరిశీలించి కొన్ని వాటర్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. వీటిని పరీక్ష చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ పెట్టారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఈరోజు ఉదయం హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ మైదానంలో మార్నింగ్ వాక్ లో పాల్గొని వాకర్స్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ పలు సమస్యలను ప్రణవ్ దృష్టికి తీసుకొచ్చారు. వాకర్స్ సౌకర్యార్థం ట్రాక్, లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పందించారు. అయితే ప్రణవ్ పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, సొల్లు బాబు మరియు కోలిపాక శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, కాజీపేట శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, మిడిదొడ్డి శ్రీనివాస్, సోలు దశరథం, తాళపల్లి రమేష్, సదానం ఆఫీసర్ కేఆర్ మండసాయి, గణేష్, రమేష్, రాఘవేంద్ర,
ప్రతాప నాగరాజు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మూడు స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనకు డ్రైనేజ్, సెకండ్ ట్రాక్, థర్డ్ లైట్స్. బాత్రూమ్స్ అన్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు ఇక్కడ అసలు ఏం కాదు, ఇక్కడ అసలు ఏం స్టార్ట్ అవుతుంది. సో అందుకని మీరు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడ లైట్లు కావాలి మార్కింగ్ కూడా పెడితే ఉన్న చోటనే పెట్టాలి ఒక ఆప్షన్. కొన్ని స్పాట్స్ ఐడెంటిఫై టర్నింగ్స్ దగ్గర, మూల దగ్గర ఏమైతే డార్క్ అయిపోతుంది కంప్లీట్లీ. సో అవే ఉన్నా కూడా మీరు చెప్తే దాన్ని బట్టి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వ్యవహరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడంతో అర్ధరాత్రి నిజాంపేట పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రభుత్వం మొండి వైఖరి మీద నివసిస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పిలుపునిస్తే విద్యార్థి సంఘాల నాయకులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ నేడు నిరుద్యోగులకు శాపంగా మారిందన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి నిజాంపేట పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఇంతవరకు న్యాయం చేయలేని ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటన చేయాలి. అలాగే నిరుద్యోగులకి వెంటనే ఉద్యోగాలు కల్పించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే ఉద్యమాలు చేసైనా రేవంత్ రెడ్డిని గద్దె దింపైనా మేము నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాడుతుందని తెలియజేస్తా ఉన్నాము. జై హింద్, జై భారత్. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఏ నిరుద్యోగులైతే తమకు న్యాయం చేస్తారని చెప్పి గద్దెనకిచ్చిరో ఆ నిరుద్యోగులకు మళ్ళీ వాళ్ళను ప్రభుత్వం నుంచి కూలగొట్టుడు పెద్ద విషయమేం కాదు. మెగా డిఎస్సి వేస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రలు చెప్పి ఈరోజు మర్చిపోయారు. దానికి తగిన గుణపాఠం రాబోయే రోజులలో వాళ్ళు అనుభవిస్తారు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసిన ఉద్యోగాలే తప్ప ఇప్పటికి కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయకపోవడం చాలా శోచనీయం. కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేసి అప్పటి వరకు విలన్ అని పేరు తెచ్చుకున్న సోను ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇక ఈ సహాయం చేస్తూ వచ్చిన ఇమేజ్ తో విలన్ గా సినిమాలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సినిమాలు చేయడం కూడా ఆయన తగ్గించేశాడు. బాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా చేసిన ఫతే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే తాజాగా హైదరాబాద్ వచ్చిన సోను సూద్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. తాను ఇప్పుడు కుమారి ఆంటీతో ఉన్నానని ఆమె గురించి చాలా విన్నాను సోను సూద్ చెప్పుకొచ్చారు. ఆమె తాను ఈ స్థాయికి తెచ్చుకుందని, ఉమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని అన్నారు. కుటుంబాల కోసం స్త్రీలు ఎంత కష్టపడుతున్నారనేది కుమారి ఆంటీ జీవన సజీవ సాక్ష్యంగా ఉందని తెలిపారు. ఇక సోను సూద్ ఎవరి కుటుంబాలైతే ఇబ్బందుల్లో ఉన్నాయో వాళ్ళు కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలని, ఇబ్బందుల్లో కూడా సరైన దారి ఎంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని నిరూపించాడు. ఇక తాను వెజిటేరియన్ తింటానని ప్లేట్ ఎంత అని అడిగితే కుమార్ ఆంటీ 80 రూపాయలని చెప్పింది. అయితే తనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారంటే మీకైతే ఫ్రీగానే పెడతానని చెప్పుకొచ్చింది. అయితే నాకు లాటరీ తగిలింది, ఫ్రీగా పెడతానంటే రోజు వస్తానని సోను సూద్ అంటే మీరు ఎంతో మందికి సాయం చేస్తారు, మీకు మేము ఎంత పెట్టినా తక్కువే అని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. ఇక ఈ సందర్భంగా కుమారి ఆంటీని సోను సూద్ సత్కరించారు. తర్వాత కుమారి ఆంటీ కుమార్తె యామిని కుమారుడు ధనుష్ తో కలిసి ఫోటోలు దిగారు. So now I am with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty ji, कैसा लग रहा है आज आपको? अच्छे. अच्छा आपको? नहीं आप लो. Thank you. God bless you.
थैंक यू थैंक यू. अभी ये आप पकड़ो साथ में. व्हाट्स योर नेम? यामिनी. यामिनी तो ये बेटा किधर है? इधर है हीरो. Come here. इधर. What's your name? धनुष. So, एक मिनट. कुमारी आंटी का बेटा धनुष और डॉटर यामिनी इज देयर. आप लोग मम्मी का हेल्प करते हैं क्या? హైదరాబాద్ పెద్దాంబరపేట వద్ద నల్గొండ సిసిఎస్ పోలీసులు కాల్పులు జరిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి తెగబడడంతో పోలీసులు గాల్లోకి తుపాకులు కాల్చారు. అనంతరం 4 సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భారత ప్లేయర్లు భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేస్తారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. టీ20 ప్రపంచ కప్ సాధించిన విజయ గర్వంతో స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా నేరుగా ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసానికి చేరుకుంది. ప్రధాని మోదీ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. పర్యటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లిష్ట పరిస్థితిలో ఒత్తిడిని తట్టుకున్నారని ప్రశంసించారు. ఒక్కో ఆటగాడిని పలకరించారు. ప్రశ్నలతో అందరినీ నవ్వించారు. ఫైనల్ మ్యాచ్ లో విజయం తర్వాత రోహిత్ శర్మ మైదానంలో అలాగే బోర్లా పడుకొని లేచి ఆ తర్వాత పిచ్ పై ఉన్న మట్టిని 2 సార్లు నోట్లో వేసుకున్నాడు. దీనిని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ రోహిత్ పిచ్ రుచి ఎలా ఉంది అని సరదాగా ప్రశ్నించారు. క్లిష్ట పరిస్థితిలో క్రీజుల్లోకి వచ్చి మంచి స్కోర్ చేయడం ఎలా అనిపించిందని అక్షర్ పటేల్ అడిగారు. ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ ఒక 4 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. కీలక సమయంలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. డీటెయిల్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఒత్తిడిలో కనిపించింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఉదయం 10:40 నాటికి 319 పాయింట్లు పడిపోయి 79,731 పరిధిలో ఉంది. మరోవైపు నిఫ్టీ 63 పాయింట్లు పతనమై 24,239 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 593 పాయింట్లు పతనమై 52,511 పరిధిలో ఉంది. ఇక ఐటీ ఫార్మా షేర్లలో పెరుగుదల కనిపించిన బ్యాంకింగ్ షేర్లలో మాత్రం తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఏకంగా 3% కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూస్తుంది. ఈ క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరియు టైటాన్ కంపెనీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల స్టాక్ టాప్ 5 నష్టాల్లో ఉండగా డివిస్ ల్యాబ్స్ మరియు ఓఎన్జీసీ, సిప్లా, లారెన్స్, రిలయన్స్ మరియు సంస్థల స్టాక్ టాప్ 5లో ఉన్నాయి. ఇక ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ సిప్లా, హిందాలో మరియు బజాజ్ డివిస్ ల్యాబ్స్ పురోగమించగా టీసీఎస్, టైటాన్, టాటా స్టీల్ క్షీణించాయి. ఈ క్రమంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0 మరియు 2-3% పెరిగింది. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ఆటో నష్టాలను చవిచూడగా నిఫ్టీ హెల్త్ కేర్, నిఫ్టీ ఫార్మా మరియు నిఫ్టీ ఎస్ఎంజీజీ, నిఫ్టీ మరియు పిఎస్యు బ్యాంక్ లాభపడ్డాయి. ఇక ఈ నేపథ్యంలో మదుపర్లు దాదాపు 3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా క్రికెటర్లు. టీ20 ప్రపంచ కప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని. బీఆర్ఎస్ కు బిగ్ షాక్. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన 6 ఎమ్మెల్సీలు. వైఎస్ఆర్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపిన మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ శ్రేణులు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. వాంకడేలో భారత ఆటగాళ్లకు ఘన సన్మానం. టీమిండియా సభ్యులందరూ వందే మాత్రం పాటను పాడుతూ ఫ్యాన్స్ లో జోష్ నింపిన వైనం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లో క్షణాల్లో 3 లక్షల కోట్లు కోల్పోయిన మదుపర్లు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.